చార్మినార్ను చంద్రబాబు కట్టించాడు అనేది ఎంత నిజమో, నంద్యాలకు అమృత్ స్కీమ్ను చంద్రబాబు తెచ్చారు అనేది అంతే నిజమని ఎద్దేవా చేశారు ఎమ్మెల్యే శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డి. ఎన్నికల ప్రచారంలో ప్రజల నుండి వస్తున్న ఆదరణ చూస్తుంటే మరోసారి వైఎస్ జగన్ సీఎం అవుతారని ధీమా వ్యక్తం చేస్తోన్న శిల్పా రవిచంద్రతో మా ప్రతినిధి లోకేష్ ఫేస్ టు ఫేస్. నంద్యాల జిల్లాలో ఎన్నికల ప్రచారం జోరుగా కొనసాగుతుంది. ఏదైతే పార్టీ నాయకులున్నారో, అభ్యర్థులున్నారో పోటాపోటీగా ఈ యొక్క ప్రచారంలో పాల్గొని తమకు ఓటు వేయాలంటూ ఓటర్లను అభ్యర్థిస్తున్న పరిస్థితి. ప్రస్తుతం మనతో పాటు నంద్యాల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి అయిన శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డి ఉన్నారు. వారితో మాట్లాడదాం. చెప్పండి, ఏ విధంగా కొనసాగుతుంది అంటారు ప్రచారం? ఈరోజు ప్రచారం చాలా బాగుంది. ఎక్కడికి వెళ్ళినా సరే ప్రజల నుంచి వచ్చిన స్పందన చూస్తూ ఉంటే రెండోసారి జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కాబోతున్నారు అనేది చాలా స్పష్టంగా ప్రజల మనసుల్లో కానివ్వండి, ప్రజల ముఖాల్లో కానీ కనపడుతూ ఉంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఓటు ఎందుకు వేయాలని ప్రశ్నిస్తే మీరు ఏం చెప్తారు? ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ధైర్యంగా ప్రజల వద్దకు వెళ్ళేసి మేము చేసిన పనుల గురించి మాట్లాడగలుగుతున్నాం, మేము చేసినటువంటి సంక్షేమం గురించి మాట్లాడగలుగుతున్నాం, మేము చేసిన పనులను చూసి మాకు ఓటేయమని చెప్పి అడిగే పరిస్థితిలో వైఎస్ఆర్సీపీ ఉంది. కానీ మీరు గమనించండి, తెలుగుదేశం కావచ్చు, వాళ్ళ మిత్రపక్షాలు కావచ్చు, ఎక్కడైనా సరే ఏం చేశారో చెప్పలే. ఎందుకంటే వాళ్ళు గతంలో 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పనిచేసినాడు. నువ్వు 14 సంవత్సరాలు నిజంగానే ఏదైనా పని చేసానంటే ఆ పనులని చేసినాను కాబట్టి నాకు ఓటేయమని చెప్పి అడిగే పరిస్థితిలో ఉండాల్సిన తెలుగుదేశం పార్టీ ఈరోజు వాళ్ళు ఏం చేయలేదు కాబట్టి, వాళ్ళు ఏం మాట్లాడినటువంటి పరిస్థితి, కేవలం జగన్మోహన్ రెడ్డి గారిని తిట్టడానికే వాళ్ళు మీటింగ్లు పెట్టుకుంటున్నారు. భవిష్యత్తులో కూడా ఏం చేస్తామో కూడా చెప్పడంలా. భవిష్యత్తులో జగన్మోహన్ రెడ్డి గారి కంటే ఎక్కువ చేస్తామని మాత్రమే చెప్తున్నారు తప్పితే జగన్మోహన్ రెడ్డి గారిని ఒక బెంచ్ మార్క్గా పెట్టుకున్నారు. సో ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో బిఫోర్ జగన్మోహన్ రెడ్డి, ఆఫ్టర్ జగన్మోహన్ రెడ్డి లాగా ఉన్నటువంటి పరిస్థితి, దాన్ని వాళ్ళు కూడా ఒప్పుకున్నట్టుగా కనపడుతోంది. ఎందుకంటే ఈరోజు జగన్ అన్న కంటే ఎక్కువ ఇస్తాం, జగన్మోహన్ రెడ్డి కంటే ఎక్కువ ఇస్తామని చెప్తున్నారంటేనే జగన్ అన్న విజయం సాధించినట్టు. మరి రానున్న ఎన్నికల్లో మీరు గెలిచిన తర్వాత నంద్యాల నియోజకవర్గానికి ఏం చేయబోతున్నారు? సో నెక్స్ట్ ఇమీడియట్గా గెలిచిన వెంటనే 1.5 మంత్లో మన నంద్యాల నూతన కలెక్టరేట్ భవనానికి భూమి పూజ చేయబోతున్నాం. ఒక 100 కోట్ల రూపాయలతోటి ఆ ప్రాజెక్ట్ స్టార్ట్ చేస్తున్నాం. అలాగే ఒక 174 కోట్ల రూపాయలతోటి అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్స్ అన్ని పూర్తయినాయి. గోరుకల్లు నుంచి నంద్యాలకి మళ్ళీ నీటి పైప్ లైన్ వేసి వాటర్కి భవిష్యత్తులో ప్రాబ్లం ఉండకూడదు అనే ఉద్దేశంతో కొత్త ప్రాజెక్ట్ తీసుకొస్తున్నాం. అది పూర్తి చేయబోతున్నాం. 2025 కల్లా టీటీడీ కళ్యాణ మండపం పనులు కూడా పూర్తి చేసి 2025లో దాన్ని ఓపెన్ చేయబోతున్నాం. ఐటీఐ కాలేజ్ శాంక్షన్ అయింది. ఐటీఐ కాలేజ్ ఆల్రెడీ నడుస్తోంది. దానికి శాశ్వత బిల్డింగ్ కోసం ఒక 11 కోట్ల రూపాయలు కూడా రెడీగా ఉన్నాయి. దాని పనులు కూడా మనము స్టార్ట్ చేయబోతున్నాం. అలాగే మన నర్సింగ్ లాస్ట్ టైం మెడికల్ కాలేజ్ తీసుకొచ్చాం. ఈ సంవత్సరం నర్సింగ్ కాలేజ్ కూడా అప్లై చేస్తున్నాం. ఖచ్చితంగా నర్సింగ్ కాలేజ్ కూడా తీసుకొస్తామని చెప్పి తెలియజేస్తాం. చివరిగా ఒక ప్రశ్న, అంటే టీడీపీ నాయకులు చెప్తున్న విషయం, అమృత్ స్కీమ్ అనేది టీడీపీ గవర్నమెంట్లో తీసుకొచ్చింది. పూర్తి స్థాయిలో టీడీపీ గవర్నమెంట్లోనే ఈ యొక్క తాగునీరు అందించామని చెప్తున్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు అసలు ఏం చేయకపోయినా పబ్లిసిటీ చేసుకుంటున్నారని మీ మీద ఆరోపణలు చేస్తున్నారు. ఎట్లా చూడొచ్చు? చంద్రబాబు నాయుడు గారు చార్మినార్ కట్టాడు అనేది ఎంత నిజమో, అమృత్ పథకం తెలుగుదేశం వాళ్ళు పూర్తి చేశారు అనేది కూడా అంతే నిజం. సో చార్మినార్ చంద్రబాబు నాయుడు కట్టింటే అమృత్ పథకం వాళ్ళే పూర్తి చేసినట్టు కూడా మేము కూడా ఒప్పుకుంటాం. సో ఈరోజు అంటే ప్రతిదీ మభ్య పెట్టాలి, ఏది మాట్లాడు నంద్యాల 90% మేమే చేసినాం, 100% మేమే చేసినాం అంటారు కానీ ప్రజలకి తెలియడంలా. సో నిజంగానే చేసినంటే దాహార్తి సమస్య ఎందుకు ఉండేది మీ హయాంలో? మేము వచ్చిన తర్వాత ఎందుకు తీర్చగలుగుతాం? మేజర్గా షేర్ వచ్చేసి మున్సిపాలిటీది, దాని తర్వాత కేంద్ర ప్రభుత్వం నిధులు. సో ఈ రెండు దానిని తీసుకొచ్చింది ఆ రోజుల్లో కూడా మన హయాంలో, మన చైర్మన్ గారు ఉన్నటువంటి దేశం చులోచన గారి హయాంలో మనం తీసుకొచ్చాం. దాన్ని పూర్తి కూడా మనమే చేసాం. టీడీపీ నాయకులు మాత్రం కేవలం ఏమి అభివృద్ధి చేయకపోయినా కానీ తామే అభివృద్ధి చేశామంటూ ప్రలోభాలకు గురి చేస్తున్నారే తప్ప ఎటువంటి అభివృద్ధి టీడీపీ హయాంలో జరగలేదు. కేవలం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హయాంలోనే అభివృద్ధి జరిగింది అనేది చాలా స్పష్టంగా అర్థమవుతుందంటూ వైఎస్ఆర్సీపీ నాయకులు చెప్తున్నారు. కెమెరామెన్ శేఖర్తో లోకేష్, సాక్షి టీవీ, నంద్యాల. విశాఖ దక్షిణ నియోజకవర్గంలో వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి వాసుపల్లి గణేష్ కుమార్ జోరుగా ప్రచారం చేస్తున్నారు. వైఎస్ జగన్ పరిపాలన పట్ల ప్రజలంతా ఆనందంగా ఉన్నారని, మళ్లీ అధికారం వైఎస్ఆర్సీపీదేనని ధీమా వ్యక్తం చేస్తోన్న వాసుపల్లి గణేష్ కుమార్తో మా ప్రతినిధి అనిల్ ఫేస్ టు ఫేస్. విశాఖ దక్షిణ నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి వాసుపల్లి గణేష్ కుమార్ ప్రచారంలో దూసుకుపోతున్నారు. ఆయన మనతో పాటు ఉన్నారు, మాట్లాడదాం. వైఎస్ జగన్మోహన్ రెడ్డి సమక్షంలో మీ నియోజకవర్గం నుంచి ఇతర పార్టీల నుంచి వచ్చినటువంటి నేతలను స్వయంగా మీరే తీసుకెళ్లి పార్టీలో జాయిన్ చేయించారు. వారి తాలూకా సహకారం ఏ విధంగా ఉంది, ఏ విధంగా ముందుకెళ్ళబోతున్నారు? ఈరోజు సీఎం జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వాన్ని మెచ్చుకొని జనసేన పార్టీ
ఎమ్మెల్యే క్యాండిడేట్గా అతనేమో ఆశించారు మూగి శ్రీనివాసు. మరి 10 సంవత్సరాలుగా జనసేన పార్టీకి సేవలు అందించారు. కొన్ని కోట్ల రూపాయలు తగలేసుకున్నాడు. ఒక మత్స్యకారు బిడ్డ. అలాంటి వారికేమో కనీసం వారికి ఇంటర్వ్యూ కూడా 10 రోజులు పవన్ కళ్యాణ్ ఇవ్వలేదు. 10 రోజులు అక్కడే మకాం వేసినా సరే ఒక మత్స్యకారికి ఏ రకంగా అయితే చంద్రబాబు నాయుడు చీకొట్టాడో అదే మాదిరిగా పవన్ కళ్యాణ్ కూడా చీకొట్టి కనీసం 10 సంవత్సరాలు కష్టపడ్డాడు కదా పార్టీకి. ఒక ఇంటర్వ్యూ ఒక 2 నిమిషాలు ఇచ్చి ఫోన్లే భుజం మీద చేసి ఒక ఓపెన్ ఇయర్ ఇస్ బిలీవబుల్ సైన్ ఆఫ్ ఓపెన్ హార్ట్ అంటే కనీసం చెవులారా వింటే ఆ కష్టమైన కొంతైనా తీరుతుందన్న భావన కూడా లేకుండా చీకొట్టారన్నమాట. అందుకే జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వం నచ్చి ఈరోజు ఏమో మా పార్టీలో చేరడం జరిగింది. అలాగే లాస్ట్ ఎలక్షన్స్ 2019 గంపల గిరిధర్ గారేమో జనసేన అభ్యర్థి అన్నమాట. ఆ అభ్యర్థి కూడా సుమారు 20,000 ఓట్లు ఎంతో తెచ్చుకున్నారు. అతను కూడా ఈరోజు జగన్మోహన్ రెడ్డి సమక్షంలో జాయిన్ అవ్వడం జరిగింది. అలాగే ప్రతిరోజు కూడా ఈరోజు 500 నుండి 750 మంది కార్యకర్తలు, నాయకులు, శ్రేయోభిలాసులు ముఖ్యంగా జనసేన పార్టీ నుండి తెలుగుదేశం పార్టీ నుండి కూడా ఈరోజు మా పార్టీలో జాయిన్ అవుతా ఉన్నారన్నమాట. ఖచ్చితంగా కూటమి అభ్యర్థులు కూడా అందరూ కలిసి వస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఇక్కడ మీ నియోజకవర్గంలో కూటమి అభ్యర్థి పోటీలో ఉన్నారు. ఏ విధంగా ఉంటుంది అనుకుంటారు? ఎందుకంటే ఆయన నాన్ లోకల్ ఇక్కడికి వచ్చి పోటీ చేస్తున్నటువంటి పరిస్థితి. ఈరోజు అదొకటి ప్రజల్లో ఉంది. నాన్ లోకల్ ఒకటి, ఎందుకంటే ఎక్కడో విజయవాడ నుండి వచ్చి ఈస్ట్లో సెటిల్ అయ్యి ఈస్ట్లో 2 సార్లు ఓటమి చూసి ఇప్పుడేమో ఈరోజు దక్షిణ నియోజకవర్గంలో ఏమో కాలు పెట్టారన్నమాట. దక్షిణ నియోజకవర్గం ఒక మత్స్యకారుల అడ్డ. ముఖ్యంగా ఎక్కువగా శాతము మత్స్యకారులు నివసించే ఏదైనా నియోజకవర్గం ఉంది అంటే విశాఖపట్నంలోనే అది దక్షిణ నియోజకవర్గం. అది కూడా విశాఖపట్నం అనేది మత్స్యకారుల గ్రామం అన్నమాట. అలాంటి విశాఖపట్నంలో ఒక ఎమ్మెల్యే మత్స్యకారులకు ఇవ్వడం అనేది ఒక ఆనవాయితీగా వస్తూ ఉందన్నమాట. దాన్ని కూడా ఈరోజు పక్కన తోసి వేరే కమిటీని తీసుకుని వచ్చి పవన్ కళ్యాణ్ పెట్టడం జరిగింది. ప్రజలు అందుకని దాన్ని తిరస్కరిస్తూ ఉన్నారు. వ్యాప్తంగా ఉన్నటువంటి 175 స్థానాల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అత్యధిక మెజార్టీతో విజయం సాధించబోతుందని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు వాసుపల్లి గణేష్ కుమార్. వీడియో జర్నలిస్ట్ శంకర్తో కలిసి అనిల్, సాక్షి టీవీ, విశాఖ దక్షిణం నుంచి. మా నమ్మకం నువ్వే జగన్. మా నమ్మకం నువ్వే జగన్. మా నమ్మకం నువ్వే జగన్. నమ్మకం నువ్వే జగన్. నమ్మకం నిన్నే జగన్.